ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? నిజముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా వినడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అలాగైతే వాక్యాన్ని ధ్యానించుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేస్తమా, మనుషులు కనిపించే సంతోషాన్ని, చిరునవ్వుని, రంగుని, ఆకర్షణను, రంగును, అంతేకాకుండా అందాన్ని, ఇంకా ఆస్తిని, ఇంకా ఈ లోకంలో అత్యవసరంగా ఉన్నవి అని ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా చూస్తారు. కానీ దేవుడు వీటన్నిటిని లక్ష్య పెట్టడండి. ఆయనకి మన అందంతో పని లేదు, కులంతో, రంగుతో, చదువుతో, ఆస్తి అంతస్తులతో, అసలు దేనితోనూ పని లేదు. కానీ కేవలం ఆయనకు ఏం కావాలి అంటే ఆయనకు లోబడి విధేయత కలిగి ఆయనను ప్రేమించే హృదయం ఉంటే చాలు. కాబట్టి నేస్తమా, మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిద్దాం, ఆయనకు విధేయత చూపిద్దాం, ఆయనకు ఇష్టానుసారంగా బ్రతుకుదాం, పరలోక రాజ్య వారసులము అవుదాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.